తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి రేవంత్ రెడ్డి తొలగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో పాలనపైన దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే పీసీసీ పదవిని కూడా ఆయన నిర్వహిస్తున్నారో ఆ పదవికి ఆయన రాజీనామా చేయబోతున్నారు అన్నట్టుగా ఇప్పటికే సమాచారం అయితే అందింది. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్ కూడా ఇప్పటికే హింట్ ఇచ్చింది. అయితే ఒకవేళ గనక రేవంత్ రెడ్డి పీసీసీ పదవి నుంచి తప్పుకుంటే మరి ఆ పదవిని ఆశిస్తున్న వారు ఎవరు ఏంటి అన్నది ఇప్పుడు ఒకసారి చూద్దాం. రేసులో మాత్రం మనకు అందుతున్న సమాచారం ప్రకారం భట్టి విక్రమార్క ఉన్నారు, అలానే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు, అలానే మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, ఈ ఆరుగురు కూడా పీసీసీ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఎందుకంటే జూన్ నెలాఖరున లేదంటే జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త అధ్యక్షుడిని నియమించాలని ఇప్పటికే పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు పూర్తి స్థాయిలో పాలనపైన దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆయన ఇప్పటికే ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో కనుక చూస్తే పీసీసీ పదవిని ఆయన చేపట్టినప్పటికీ కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఆయన పూర్తి స్థాయిలో దానిపైన కాన్సన్ట్రేషన్ చేశారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలన్న నేపథ్యంలోనే ఆయన మార్పు అన్నది పీసీసీ పదవికి సంబంధించి కనుక ఆయన మార్పు జరగలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక పూర్తి స్థాయిలో 5 ఏళ్ల పాలన పైన దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి బాధ్యతలపైనే నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో పీసీసీ పదవిని ఆశిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ ఆరుగురులో ఎవరో ఒకరికి దక్కే ఛాన్సే ఎక్కువగా మనకైతే కనిపిస్తుంది. ఇందులోనూ ఎస్సీ సామాజిక వర్గం నుంచి కనుక చూస్తే భట్టి విక్రమార్కకు లేదంటే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే సంపత్ కుమార్ ఉన్నారో ఆయనకి ఛాన్స్ దక్కుతుంది. అలానే రెడ్డి సామాజిక వర్గం నుంచి కనుక చూస్తే ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలానే జగ్గారెడ్డి, ఈ ఇద్దరు కూడా ఆశిస్తున్నారు. జగ్గారెడ్డి విషయానికి వస్తే ఆయన పూర్తి స్థాయిలో పార్టీ ఆఫీస్లోనే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన చూస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఆయన సంగారెడ్డిలో పోటీ చేసి ఓడిపోయారు. అలానే రాహుల్ గాంధీకి కూడా అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఆయన కూడా ఆ పీసీసీ పదవి కోసం ఇప్పటికే పైరవీలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయన పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలపైనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి పార్టీ ఆఫీస్లోనే ఉంటున్నారు. రాజగోపాల్ రెడ్డి కూడా ఆయన వంతు ఆయన ట్రై చేసుకుంటున్నారు. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి కనుక చూస్తే మధు యాష్కి, ఈయనేమో రీసెంట్గా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. ఈయన కూడా సోనియా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఆయన కూడా తన వంతు ప్రయత్నాలు అయితే ఆయన చేసుకుంటున్నారు పీసీసీ పదవి కోసం. మరోవైపు మహేష్ కుమార్ గౌడ్, ఈయన కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఈయన కూడా తన ప్రయత్నాల్లో అయితే ఆయన ఉన్నారు. ఈ రకంగా ఆ పదవి కోసం వీళ్ళంతా కూడా ట్రై చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తూనే ఉన్నాం. మరి ఎవరిని ఈ పదవి వరేస్తుందా అన్నది కూడా చూడాలి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చాలంటే పూర్తి స్థాయిలో పాలనపైన పట్టు సాధించాల్సి ఉంటుంది, పాలనపైన దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తన పీసీసీ పదవికి రాజీనామా చేస్తారన్నట్లుగా తెలుస్తుంది. ఆ పదవి కోసం మాత్రం ఇటు మధు యాష్కి గౌడ్ అలానే మహేష్ కుమార్ గౌడ్తో పాటు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సంపత్ కుమార్, భట్టి విక్రమార్క, ఈ ఆరుగురు కూడా ట్రై చేస్తున్నారు. ఈ ఆరుగురులో ఎవరిని అదృష్టం వరిస్తుందా అన్నది మాత్రం వేచి చూడాలి.